సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో మా వీడియో చూసి ఒక 6 pairs ఆఫ్ చెప్పులు పట్టుకొచ్చారు. అన్ని బ్రాండెడ్ చెప్పులు ఇవి. చూడండి, లాకోస్ట్ బ్రాండ్ స్లైడ్స్ ఇవి. దీనికి ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే 4 స్ట్రాప్స్ ఊడిపోతున్నాయి. గమ్ పెట్టి కుట్టేసామన్నా, కుట్టేసినాక పాలిష్ చేయించుకోండి మంచిగా అనిపిస్తుంది చెప్పినాను. సరే అన్న చేసేయమని చెప్పారు. ఇంకొకటి వచ్చేసి చూడండి అన్న, బిర్కెన్ స్టాక్ లెదర్ చెప్పులు ఇవి. లెదర్ చెప్పులు అంటే ఏముంటది అంటే అన్న, ఫుట్ బెడ్ ఒకటి లెదర్ ఉంటది, పైన స్ట్రాప్ అనేది ఫోమ్ ఉంటది. దీనికి కూడా ప్రాబ్లం వచ్చేసి చూడండి, 4 స్ట్రాప్స్ ఊడిపోతున్నాయి. ఆ 4 స్ట్రాప్స్ గమ్ పెట్టాలి. ఓకేనా. థర్డ్ వచ్చేసి స్టీవ్ మ్యాడెన్ బ్రాండ్ లెదర్ చెప్పులు ఇవి. లెదర్ దీంట్లో ఏముందంటే చూడండి, కింద ఫుట్ బెడ్ ఏదైతే ఉందో ఆ లెదర్ కి డామేజ్ అయింది కొద్దిగా. ఫ్రంట్ సైడ్ చూడండి పచ్చలు లేచిపోతుంది, అది మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి కలర్ షేడ్ అయిపోయింది. సో అన్న మనకి లెదర్ రిప్లేస్మెంట్ కి తీసుకొచ్చి చెప్పులు ఇది. ఫోర్త్ చెప్పు వచ్చేసి చూడండి, టోనీ రోసో అంట బ్రాండ్ ఇది. బ్యాక్ సైడ్ కొద్దిగా గమ్ అనేది ఊడిపోయింది. స్ట్రాప్ చూడండి కొద్దిగా దుమ్ము వాడి బ్లాక్ అయిపోయింది, అది దుమ్ము అయిపోయింది ఎక్కువ దీని మీద. సో ఇది గమ్ పెట్టాలి, ప్లస్ దీని మీద పాలిష్ చేయాలి. ఈ టోనీ రోసోలో ఈ వర్క్ ఉంది. ఇంకొకటి చూడండి, మన దగ్గర ప్రతి ఒక్క పని అయిపోతుంది అన్న, పని దగ్గర భయపడే లేదు, ప్రతి పని అయిపోతుంది. మీరు తీసుకురండి మనం చేద్దాం అంతే. ఓకేనా. ఇంకోటి చూడండి అన్న, ఫిట్ ఫ్లాప్ అనే బ్రాండ్ లెదర్ చెప్పులు ఇవి. చాలా మంచి కంఫర్టబుల్ ఉంటది ఇది. ఈ చెప్పులు వేసుకునే వాళ్ళు బ్రికెన్ స్టాక్ మళ్ళీ వేసుకో, దానితో కంపేర్ చేయలేం కాబట్టి. కానీ దీనిలో నా ఫీల్ దీనిలో రాదన్న. దీనిలో వర్క్ ఏముందంటే 4 స్ట్రాప్స్ ఊడిపోయినాయి, మొత్తం గమ్ పెట్టాలి, గమ్ పెట్టినాక పాలిష్ చేసా అని చెప్పిన అన్నకి. సరేనా చేయమని చెప్పారు. లాస్ట్ చెప్పు వచ్చేసి చూడండి అన్న, బ్రికెన్ స్టాక్ డబల్ స్ట్రాప్ ది లెదర్ చెప్పులు ఇవి. చూడండి మొత్తం సైడ్ అంతా ఊడిపోయింది, ఇది సైడ్స్ ఊడిపోయిన ఒక చెప్పుకు అయితే బ్యాక్ సైడ్ మొత్తం ఊడిపోయింది ఇది. దీనికి వర్క్ ఏం చేయాలంటే 4 స్ట్రాప్స్ గమ్ పెట్టాలి, ప్లస్ బ్యాక్ సైడ్ కొద్దిగా ఊడిపోయింది, అది కూడా గమ్ పెట్టాలి. గమ్ పెట్టినాక సైడ్ లో క్లీనింగ్ చేస్తా అని చెప్పిన అన్నకి. అన్న క్లీనింగ్ వద్దని చెప్పారు. నా సైడ్ నుంచి నేను కార్క్ సైడ్ లకి క్లీనింగ్ చేస్తాను, ఓన్లీ కార్కే. బ్యాక్ సైడ్ చూడండి గమ్ పెట్టి ఊడిపోయింది, కార్క్ క్లీనింగ్ చేస్తాం, సైడ్ లకి వెళ్ళి గమ్ పెట్టేస్తాము, లాస్ట్ లో పాలిష్ చేస్తాం. దీనికి పని చేసాక చూడన్న మన దగ్గర ఇట్లా రెడీ అయింది ఇది. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. చూడండి బిర్కెన్ స్టాక్ కి 4 స్ట్రాప్స్ గమ్ పెట్టేసినాం దీనికి. లాకోస్ట్ అనే బ్రాండ్ కి ఇంకోటి చూడండి, లాకోస్ట్ బ్రాండ్ కి గమ్ పెట్టేసి 4 స్ట్రాప్స్ కుట్టేసినాం దీనికి. మన షాప్ వచ్చేసి ఉండనా జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. ఆడికి వచ్చి ఎవరికి అడిగినా ఎవరైనా చెప్తారు మీకు. లేదు అంటే గూగుల్ మ్యాప్ లో శివరాజ్ ఫుట్వేర్ కొట్టండి వచ్చేస్తుంది. ర్యాపిడోలో వస్తుంది, ఊబర్ లో వస్తుంది, ఓలాలో వస్తుంది. మీరు దీంట్లోనే పంపించండి అన్న, అన్నిట్లో టచ్ లో మనము. చూడండి మూడోది వచ్చేసి చూడండి అన్న, ఫిట్ ఫ్లాప్ అనే బ్రాండ్ చెప్పులు ఇవి. దీనికి చూడండి 4 స్ట్రాప్స్ ఊడిపోయింది కదా, దానికి గమ్ పెట్టాం దీనికి, గమ్ పెట్టి కవర్ చేసాం దీనికి. లాస్ట్ లో వచ్చేసి పాలిష్ అయిపోతుంది. పాలిష్ వర్క్ అయినాక ఇట్లా రెడీ అయింది ఇది. ఫోర్త్ చెప్పు వచ్చేసి చూడండి, మన శివరాజ్ ఫుట్వేర్ లో ఏమున్నా సరే అన్న, మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి వర్తబుల్ అండ్ వాల్యుబుల్ ఉంటది. నమ్మకంగా రండి, నమ్మకంతో పని చేయించుకోండి. మీకు ఎప్పటికైనా ఉపయోగం పడవచ్చు అని మాకు చిన్న ఆలోచన భయ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇందాక చెప్పిన టోనీ రోసో చెప్పినా కదా, ఆ చెప్పు చూడండి బ్యాక్ సైడ్ గమ్ పెట్టేసినాం దీనికి, ప్లస్ పైన స్ట్రాప్ అనేది పాలిష్ చేసినాం. ఇందాక మీరు ఎట్లా చూసారు కదా, సేమ్ అదే చెప్పు, దుమ్ము ఉండేది, మరకలు ఎక్కువ ఉండేది, దాని మీద పాలిష్ చేసి రెడీ అయింది. మన దగ్గర ఏముందో సరే అన్న, క్లియర్ ఉంటది, ఫ్రాంక్ గా చెప్పేసాం కస్టమర్ కి. ఒకవేళ అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదన్న. చూడండి ఇప్పుడు ఇంకోటి బ్రికెన్ స్టాక్ డబల్ స్ట్రాప్ వచ్చింది. దీంట్లో ఏంటంటే 4 స్ట్రాప్స్ గమ్ పెట్టేసినాము. సైడ్ అంతా చూడండి కార్క్ బ్లాక్ ఉండే కదా, మొత్తం వైట్ చేసినాం దీనికి. కింద సోల్ కూడా పాలిష్ చేసాం, పాలిష్ వర్క్ అయింది, మొత్తం గమ్ వర్క్ అయింది, బాటమ్ టాప్ టు బాటమ్ సోల్ ప్లస్ పాలిష్ ఒకటి అయింది. ఇంకోటి చూడండి అన్న, ఈ స్టీవ్ మ్యాడెన్ బ్రాండ్ లో మొత్తం లెదర్ రీప్లేస్మెంట్ అయింది. దీంట్లో ఏంటంటే అన్న, కంపెనీ వాళ్ళు వాడింది లెదర్, కాకపోతే ఏంటంటే సన్న లెదర్ వాడిరు. సన్నది వాడడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ దాని మీద కలర్ అనేది షేడ్ అయిపోయింది, ప్లస్ లోపలంతా ఊడిపోతుంది. చూడండి ఇప్పుడు నేను వాడింది ఏంటంటే కాఫ్ లెదర్ అంటే దీనికి, దీని మందం చాలా లావు ఉంటది, గమ్ పెట్టి అతికెట్టేసాం దీనికి. చూడండి పేపర్ కాగితం లెక్క ఉంది ఇది. కంపెనీ వాళ్ళు అయితే పెట్టిర్రో చింత చినిగిపోతుంది, పేపర్ కాగితం లెక్క ఉంది. మీరు ఒకవేళ డౌట్ ఉంటే, నేను కూడా వాడేది పేపర్ కాగితం అనుకుంటే, మీ వర్క్ ఏమైనా ఉంటే తీసుకురండి, నేను లెదర్ మీ చేతిలోకి ఇస్తాను. చింపి చూడండి, మీ క్వాలిటీ నా క్వాలిటీ చెక్ చేసుకోండి. మన దగ్గర క్వాలిటీ విధంగా అయితే కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదన్నా. క్వాలిటీ ఫస్ట్ మనం మెయింటైన్ చేస్తాము, తర్వాత క్వాంటిటీ చేస్తాం, ఏదైనా సరే క్వాలిటీ మ్యాటర్స్. సో మన దగ్గర చూడండి పని అయితే ఈ విధంగా ఉంది. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్ది షేర్ చేయండి అన్న, ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగం పడవచ్చు అని నాదొక చిన్న ఆలోచన. ఏంటంటే క్లియర్ ఉంటది మన దగ్గర. ఒకవేళ అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదన్న. మీకు నచ్చితే మీరు ఇయ్యొచ్చు, లేదంటే ఏం చేయలేము దానికి మనము. మన శివరాజ్ ఫుట్వేర్ లో విజిట్ అనే వాళ్ళు మీకు మాకు పని నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్ది షేర్ చేయండి అన్న.